దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. వెండిని వెతికినట్లు మనం వెతకాలి, దాచబడిన ధనమును వెతికినట్లు వెతకాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము చాలా విలువైనదని సామెతల గ్రంథంలో చెప్తాడు. ఏమంటాడు? సో దేవుని యొక్క వాక్యము నీ దగ్గర ఉన్నటువంటి వెండి కంటేను, బంగారం కంటేను, అపరంజి కంటేను ఎంతో శ్రేష్టమైనది. సో దేవుని యొక్క వాక్యము మనకు ఆల్రెడీ నేను మీకు చెప్పి ఉన్నాను. మత్తయి సువార్త 13:10 ఏముంటుందంటే ఇది మర్మము, దేవుని యొక్క వాక్యము మిస్టరీ. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 8-9 కనుక మనం చదివినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఏముంటుందంటే ఆ మర్మమును గురించినటువంటి జ్ఞానమును, అదేవిధంగా వివేచనను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అంటే నీకు రహస్యమైనది, తెలియబడనిది అంటే ఏది కూడా ఉండదు. ప్రతిదీ కూడా నీకు అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతుంది? ఎవరైతే దేవుని యొక్క వాక్యముని చదువుతాడో, ఎవడైతే